తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే జ్యోత్స్నా పాల్వాయ్. ఈ రోజు మనం దేశంలో అంటే చాలా గడ్డు కాలంలో ఉన్నాం అండి. మనందరం ఒక అనూహ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక రకమైన అభద్రత, అధైర్యం, అశాంతి, ఆగ్రహంతో ఉన్నాం. రేపేం జరగబోతుందో తెలియని పరిస్థితి. అయితే అంతకంటే దీనంగా ఇవాళేం గడుస్తుందో తెలియని వారి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. మరి వీరి అవసరాలు తీరడం ఎలా? ప్రభుత్వాలు మొదట్లో కొంత అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని చాలా మందిని ఇబ్బందుల పాలు చేసినప్పటికీ ఆ తర్వాత కొంచెం తేరుకొని కొంత సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అయితే అవి అందరికీ అందుబాటులో లేకపోవచ్చు, అందరి అవసరాలు తీర్చలేకపోవచ్చు. మరి ఇలాంటప్పుడు వ్యక్తులుగా, ముఖ్యంగా మానవవాదులుగా మనలోని కొందరు చేస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మానవవాదుల్ని కొందరిని ఈ గ్రూప్ కి, ఈ డిస్కషన్ కి ఆహ్వానించామండి. అంటే ఇట్లాంటి కష్ట సమయాల్లో మనం ఏం చెయ్యాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, ఆ చేయడానికి ఎలాంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి అనే దాన్ని మనం శ్రోతలకు అంటే ఇదేదో వాళ్ళ గొప్ప కోసం కాదు, వాళ్ళు చేస్తున్న పనులు గొప్పవి లేకపోతే వాళ్ళు గొప్పవారు అని అలా చెప్పడం కాదు. కానీ ఉద్దేశం డెఫినెట్ గా వాళ్ళు చేస్తున్న పనులన్నీ చాలా గొప్పవే. అయితే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనులను పరిచయం చేస్తే అది ఒక విషయ పరిజ్ఞానంగానో, ఒక స్ఫూర్తిదాయకంగానో మిగతా వాళ్ళకు ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ ఈ రోజు ఆహ్వానించడం జరిగింది. జానకిపతి అర్లే గారు, మీరున్నారండి కాల్లో? ఉన్నానండి. సో మీరు బాబు గోగినేని హ్యూమనిస్ట్ గ్రూప్ తరఫున వైజాగ్ లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు కదా? అవునండి. సో చెప్పండి, ఆ కార్యక్రమాలు ఎలా చేపట్టారు, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఎలా చేశారు, అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అనే దాని గురించి. యాక్చువల్ గా విశ్వనాథ్ జయంతి గారు, జగదీష్ ఎస్పీ గారు, అలాగే యానాంలో పతి దావుడూరి గారు, వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుని అంటే మనం కూడా ఏదైనా బ్లడ్ డొనేషన్ కంప్లైంట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మొదటిసారిగా 2018 ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ డే రోజు మొదటిసారిగా అంటే జూన్ 21 ఇవ్వడం జరిగిందండి. డైలీ ఒక మెంబర్స్ వరకు, అంటే రకరకాల ప్రాంతాలు, ఓన్లీ హ్యూమనిస్ట్ అండి, రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళ కుటుంబీకులు అంతా కోఆర్డినేట్ చేసుకుని మనం వీళ్ళతో బ్లడ్ డొనేషన్ వాళ్ళతో మాట్లాడి, బ్లడ్ డొనేషన్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి, అక్కడ రావు గారు అని ఉంటారండి, సో వాళ్ళతో మాట్లాడి అక్కడికి వెళ్ళి జగదీష్ ఎస్పీ గారు మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేశారు. సో అది 2018. మరి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి మీకు గవర్నమెంట్ తరఫు నుండి కూడా కొంత సహాయ సహకారాలు అవసరం అయి ఉంటుంది కదా? అంటే లేదండి, యాక్చువల్ గా జగదీష్ ఎస్పీ గారు ఆ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడారండి. బ్లడ్ డొనేషన్ వాళ్ళతో మాట్లాడి ఏ డేట్ వాళ్ళకి ఖాళీ ఉంది, అంటే ఎక్కువ మంది, నియర్లీ 15 to 20 మెంబర్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనకి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం 30 మెంబర్స్ వరకు చేసుకున్నారండి. సో 15 to 20 మెంబర్స్ వరకు వచ్చేటట్టు ఉంది కాబట్టి 1 డే ఫుల్ గా మాట్లాడి ఆ రోజు అక్కడ వెల్ క్యాంప్ కాంటాక్ట్ చేయడం జరిగిందండి. మీరు కూడా వెళ్ళారా బ్లడ్ డొనేషన్? వెళ్ళానండి. సో ఎంతమంది వచ్చారు మొత్తము? 2018లో వైజాగ్ గ్రూప్ వరకు 18 మెంబర్స్ అండి. 2019లో 2 సార్లు ఇవ్వడం జరిగిందండి. 2018లో ఒకసారి, యాక్చువల్ గా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇద్దామనే ప్లాన్ తో చేసాము.
2019లో 2 సార్లు చేసాం. ఒక్కసారి 20 మెంబర్స్ అంటే 2019లో, మళ్ళీ ఇంకోసారి ఇంకో 6 నెలల తర్వాత గ్యాప్ తర్వాత 22 మంది వచ్చారండి. మొన్న ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి మళ్ళీ బ్లడ్ కొరత ఏర్పడింది అన్నప్పుడు మొన్న ఈ లాక్డౌన్ సమయంలో కూడా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మొన్న రీసెంట్ గా కూడా ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఇవ్వడం జరిగిందండి 2020లో కూడా ఈ మంత్ ఏప్రిల్. ఓకే అండి. ఎలా అదే ఉండింది రెస్పాన్స్ అక్కడ? హైదరాబాద్ లో అదే సమయంలో హైదరాబాద్ లో యానాంలో కూడా ఇవ్వడం జరిగింది. యానాంలో పతి దౌలూరి గారు, హైదరాబాద్ లో విశ్వనాథ్ జయంతి గారు కోఆర్డినేట్ చేశారు. నైస్. సో ఎలా ఉండింది రెస్పాన్స్ అక్కడ? అంటే అక్కడ వాళ్ళు ఎవరికైతే మేము కాంటాక్ట్ చేసాం వాళ్ళు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగా ఇచ్చారండి. వాళ్ళకి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్న కాంటాక్ట్ కారణంగా వాళ్ళు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ మాకు అన్ని బాగానే ప్రొవైడ్ చేశారు. అయితే మేము మా గ్రూప్ మెంబర్స్ లో మేము ఆ పోస్ట్ పెట్టినప్పుడు అందరం చేద్దాం అనుకున్నప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి. ఈ సంవత్సరం కూడా యాక్చువల్ గా ఈ సంవత్సరం బ్లడ్ ఇచ్చిన వాళ్ళు 5-6 మెంబర్స్ అండి. ఇంకా ఎక్కువ ఇచ్చిండుండేవాళ్ళు. కానీ లాక్డౌన్ 3 కిలోమీటర్స్ ఏరియాలో కంటైన్మెంట్ ఏరియాస్ అవ్వటం వల్ల 3 కిలోమీటర్ల పరిధి దాటి ఎవరు లోపలికి రావడానికి అంటే ప్రొహిబిషన్స్ ఉండటం వల్ల కొంచెం అవుట్స్కట్స్ లో ఉన్న వాళ్ళు లోపలికి రావడం కుదరలేదు. ఇయర్లీ లేకపోతే 20-25 మెంబర్స్ వరకు ఇయర్ కూడా ఎన్రోల్ చేసుకున్నారు. కాకపోతే పర్మిషన్స్ లేకపోవడం వల్ల రాలేకపోయింది. సో రెస్పాన్స్ ఇస్ గ్రేట్ అండి. ఇదే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉన్నామనే ఉద్దేశంతోనే ఉన్నాం. చాలా 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 మంచి పని చేశారండి. అంటే ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్న టైంలో కూడా వారి అవసరాలని తెలుసుకుని వారి అవసరాలకి కావలసిన అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అంటే వేరే వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలి అని అంటే కూడా నాకు తెలిసింది ఏంటంటే నేను కనుక్కున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ రావడానికి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి రావడానికి ఇబ్బంది అయితే వెహికల్స్ ని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది అన్నది నేను విన్నాను. అవునండి, ఈ సంవత్సరం అలా జరిగిందండి. అంటే ఎందుకు అంటే లాక్డౌన్ కారణంగా వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి పోలీసు వారు కూడా ప్రొవైడ్ చేశారండి సార్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్, వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పోలీసు వారు. ఇందాక నేను ఆ సంస్థ పేరు మర్చిపోయాను, రెడ్ క్రాస్ సొసైటీ అండి. రెడ్ క్రాస్ సొసైటీ అనుబంధంగా చేశారు రావు గారు. అక్కడ ఆయన కోఆర్డినేషన్, ఆయన సపోర్ట్ కూడా ఉండటం వల్ల కూడా ఆయన కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం, టైం కావాలి అంటే ఎక్స్టెండ్ చేయడం, లేట్ అయిన వాళ్ళ కోసం వెయిట్ చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అన్ని ఇలాంటి సపోర్ట్ అంతా ఆయన నుంచి ఎక్కువగా ఉందండి. ఇక్కడ వైజాగ్ వరకు అయితే జగదీష్ ఎస్పీ గారి కోఆర్డినేషన్ బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చిందని ఉంటుంది ప్రతి ఇయర్. అలాగే ఇక్కడ మేము సాధారణంగా గ్యాదర్ అయ్యేటప్పుడు కూడా నియర్లీ 50-60 మెంబర్స్ గ్యాదర్ అవుతూ ఉంటాం. అందులో లేకపోవడం కూడా కుదరకపోవచ్చు, ఎందుకంటే అందరూ కుదరకపోవచ్చు. 20-25 మెంబర్స్ ఎవ్రీ టైం ఇస్తున్నాం. షూర్ అండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బట్ నాకు ఎసెన్స్ అర్థమైంది. విన్నారు కదండి, అంటే ఇలా తలసేమియా పేషెంట్స్ గా ఉన్న వాళ్ళకి బ్లడ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లడ్ అనేది వాళ్ళకి అందుబాటులో లేకపోవడంతో బీజీ గ్రూప్ తరఫున ఇటు హైదరాబాద్ లోను అటు వైజాగ్ లోను 2 క్యాంప్స్ నిర్వహించారు. దానికి కావలసిన పర్మిషన్స్ అన్ని ముందే తీసుకుని అధికారుల సపోర్ట్ తో వెహికల్స్ అరేంజ్ చేసి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ రకమైన ఆటంకం లేకుండా క్యాంప్ వరకు తీసుకొచ్చి మళ్ళీ సురక్షితంగా వాళ్ళని వాళ్ళ ఇళ్లలో డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ అండి జానకి పితియార్ల గారు. మీరు ఐఎమ్ ష్యూర్ మిగతా వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వహించి ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయపడతారని ఆశిద్దాం. నెక్స్ట్ శ్రీకాంత్ గారు. హలో అండి. జోష్న గారు. హలో, am I audible? You are audible అండి, వినిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్ అండి. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? వెల్, చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే ఇమీడియట్లీ ఐ థింక్ ద వెరీ సెకండ్ డే అనుకుంటాను, సెకండ్ డే మేము కోర్ట్ని అప్రోచ్ అయ్యామండి. ఏపీ హైకోర్టు అప్రోచ్ అయ్యి మేము ఒక మంచి ఆర్డర్ తీసుకొచ్చాము. వేర్ ఇన్ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళు నెసెసరీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. లైక్ పీపీ కిట్స్ అండ్ N95 మాస్క్లు అన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళకి
ఎవ్రీ 28 days ఆఫ్ వర్క్ తర్వాత 14 days ఆఫ్ మ్యాండేటరీ లీవ్ ఇవ్వాలి అని చెప్పి మేము పిటిషన్స్ ఫైల్ చేసాము. అండ్ సిమిలర్ పిటిషన్స్ మేము సుప్రీంకోర్టులో కూడా మా నెట్వర్క్ ఆఫ్ అడ్వకేట్స్, అంటే వీ హ్యావ్ ఎన్ అసోసియేషన్, సో అసోసియేషన్ తరఫు నుంచి మేము అది కూడా సుప్రీంకోర్టులో కపుల్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ చేసి వీ గాట్ వెరీ గుడ్ ఆర్డర్స్ అండ్ డ్యూ టు విచ్ ఇట్స్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండి. ఇప్పుడు అది ఆన్ ఎ లీగల్ ఫ్రంట్. అండ్ చారిటీ వైజ్ చూస్తే మేము ఫస్ట్ నుంచి చాలా ఇంపార్టెంట్ కదండి శ్రీకాంత్ గారు. అంటే మనము ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఫ్రంట్ లైన్ లో వర్క్ చేస్తున్న డాక్టర్లు, అంటే ఇప్పుడు మనం వింటున్నాం చాలా మటుకు డాక్టర్లని ఇళ్లలో నుండి వెళ్ళగొట్టడం కానీ, అంటే రెంట్ తీసుకొని ఉన్న వాళ్ళని ఖాళీ చేయమండము, అలాగే ఎవరైనా వాళ్ళ వ్యాధిగ్రస్తులు అయ్యి ఉంటే, డాక్టర్స్ వ్యాధిగ్రస్తులు అయ్యి ఉంటే చనిపోవడం అలాంటివి జరిగినప్పుడు మనం రీసెంట్ ఇన్సిడెంట్స్ చూసాం, ఎంత అమానవీయంగా ప్రవర్తించారనేది. వెరీ హ్యూమన్ బిహేవియర్ అండి అది. అంటే ఇన్ ఏ వే ఐ థింక్ ఇట్ ఈస్ ద స్టేట్ స్పాన్సర్డ్ స్టూపిడిటీ అండి. ఎందుకు అంటే అవేర్నెస్ హెల్త్ మీద పెట్టారు కానీ హ్యూమన్ రైట్స్ మీద పెట్టలేదు. ఈ టైంలో కూడా మేము ఫస్ట్ నుంచి కూడా ఆ ఫస్ట్ డే ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేశారో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ అనౌన్స్ చేసినప్పుడే వెంటనే చెప్పాం, బాబు ఇలాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు, దే విల్ బి పర్సిక్యూటెడ్, దే విల్ బి రిజెక్టెడ్ బై దేర్ కమ్యూనిటీస్, కాలనీలోకి రానివ్వరు, ఇలాంటి ఫియర్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇన్ఫాక్ట్ మేము ఏమి ఇన్సిస్ట్ చేసామంటే వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఇంటికి పంపించకుండా, బికాస్ దే కెనాట్ బికమ్ ద క్యారియర్స్ ఆఫ్ ద వైరస్. వాళ్ళు అండ్ అట్ దిస్ జంక్చర్ వీ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ అవర్ డాక్టర్స్. వాళ్ళ డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఇంక ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారంటే, మన దగ్గర అసలే డాక్టర్స్ లేరు, ఫెసిలిటీస్ లేవు. వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ ఈ టైంలో. కాబట్టి మేమేమన్నామంటే నియరెస్ట్ హోటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, వీటన్నిటిని తీసుకోండి. చాలా హోటల్స్ లో అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. వాటిల్లో ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ పర్టికులర్ గా వీళ్ళందరినీ కూడా డ్యూటీ నుంచి డైరెక్ట్ గా అక్కడికి పంపించండి. లెట్ దెమ్ స్టే దేర్ అండ్ దెన్ ఆఫ్టర్ 28 days గివ్ దెమ్ 14 days ఆఫ్, మ్యాండేటరీ ఆఫ్. ఇలా చెప్పాము ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ మెంటల్ ట్రామా అండి. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐ హ్యాడ్ ఎ కాల్ విత్ డాక్టర్స్ అండ్ వాళ్ళకు ఉండే మెంటల్ ప్రెషర్ చాలా ఎక్కువ. సో అందుకనే మేము పిటిషన్ వేసి we got good orders and this is what we can do in this limited period and within our limited reach. But that was our first step అండి కోవిడ్ ఫైట్ చేయడంలో. అండ్ సెకండ్లీ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి తెలంగాణలో ఇనిషియల్ గా మేము కుక్డ్ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ లో ఈ కుక్డ్ ఫుడ్ ఇచ్చేటప్పుడు పోలీస్ వాళ్ళు మాకు హెల్ప్ చేసి మా కార్స్ కి స్టిక్కర్స్ ఇచ్చి బాగానే హెల్ప్ చేశారు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే రీసెంట్ గా ఏమైందంటే సీఎం గారు లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత ఎక్కడో ఢిల్లీలో స్విగ్గీ బాయ్ వల్ల ఒక 60 మందికి కదా కాంట్రాక్ట్ అయ్యారు. ఫుడ్ సర్వ్ చేసిన పర్సన్ ద్వారా వాళ్ళకి వైరస్ వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాకు కూడా అలౌ చేయట్లేదు. మేము చాలా ఎన్జిఓస్ కలిసి చేస్తా ఉన్నాము, అలౌ చేయట్లేదు. సో మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే ద బిగ్గెస్ట్ రిస్క్ ఎక్కడ ఉందో చెప్తానండి మీకు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కడో దగ్గర ఐడెంటిఫై చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళకి ఎంతో కొంత రైస్, పప్పులు ఇస్తున్నారు. మైగ్రెంట్ లేబర్స్ కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఇనీషియల్ గా, మీరు నాకు కొన్ని కపుల్ ఆఫ్ ఫేస్బుక్ పోస్టులు చూసుంటే కొన్ని డిలీట్ కూడా చేశాను, ఎందుకంటే మేము అంటే అన్ని చెప్పుకోవడం ఇష్టం లేక కొన్ని డిలీట్ కూడా చేశాను వాళ్ళ పర్పస్ సర్వ్ అయిన తర్వాత. సో వాళ్ళకి ఏంటంటే మైగ్రెంట్ లేబర్స్ కి పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ డేటా తీసుకొని వెళ్ళారు కానీ వాళ్ళకి ఫుడ్, గ్రెయిన్స్ ఏమి రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ వీక్ 10 days వాళ్ళు సఫర్ అయితే మేము ఫస్ట్ కుక్ చేసి ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 5 kgs రైస్, 1 kg దాల్ అండ్ ఒక 1 week సరిపడే వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ప్యాక్ చేసి ఈ ప్యాకెట్స్ ని తీసుకెళ్లి ఇస్తున్నాము. వీ డోంట్ హ్యావ్ పర్మిషన్స్ యాజ్ ఆఫ్ నౌ, కానీ మేబీ ఇది టెలిఫోన్ లైవ్ కాల్ లో కన్ఫెషన్ అయింటది. బట్ నేను వి కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు కూర్చోలేం కదండి.
డెఫినెట్లీ అండి. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఓకే ఫైన్, పర్మిషన్ ఇవ్వలేదు, వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫైన్. మరి మీరు తీసుకెళ్ళి ఇవ్వండి. లోవర్ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి డైలీ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండదు, మైగ్రెంట్ లేబర్ కాదు, వాళ్ళు ఏ కేటగిరీలోకి రారు. ఆ లోవర్ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు రెంట్ హౌసెస్ లో ఉంటారు, రెంట్లు కట్టొద్దని చెప్పేసి అంటారు కానీ ఓనర్స్ ఊరుకోరు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. సో మేము ఏం చేస్తున్నామంటే మేము లీగల్ హెల్ప్ ప్రొవైడ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం. హలో, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీకాంత్ గారు. చాలా మొదటిది ముఖ్యంగా అంటే చాలా మటుకు మనం ఇప్పుడు మైగ్రెంట్ లేబరర్స్ కి కానీ ఇలా ఎక్కడ అవసరాలు ఉంటే అక్కడ చాలా మంది స్పందిస్తున్నారు. బట్ డాక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ హక్కు అంటే మనకి ఎలా అయితే ఆరోగ్యం కలిగించాలో, ఆరోగ్యాన్ని మనకి ఇట్లాంటి టైంలో ఇంపార్టెంటో, ఇలాంటి టైంలో వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మాట్లాడడం అనేది, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ లో శ్రీకాంత్ గారు చేపట్టిన కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. అలాగే మైగ్రెంట్ లేబరర్స్ కి వాళ్ళ అవసరాల కోసం ఫుడ్ అలాంటివన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఐ థింక్ డాక్టర్స్ ఎవరన్నా ఉంటే మన గ్రూప్ లో షో వింటున్న వాళ్ళు, తర్వాత వినేవాళ్ళు కూడా, మీకు వీలుంటే మీ సర్కిల్లో డాక్టర్స్ లో మేము వెళ్ళి చూస్తున్నాం కదా ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అటు అంటే వెరీ పెక్యులర్ అండి. చూసి వీ కెనాట్ కీప్ అవర్ టియర్స్. అంత దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తారు. ఒక చిన్న పాప అయితే రీసెంట్ గా వెళ్ళి ఫుడ్ ఇస్తూ ఉంటే షీ వాజ్ బ్యాక్ ఆఫ్ మీ ఫర్ 15-20 minutes. ఏంటమ్మా అంటే తను అసలు అంటే చెప్పలేదు హిందీ, మైగ్రెంట్ లేబర్ తను ఎవరో. సో అంటే వాళ్ళ ఫీలింగ్స్ అసలు చాలా మెంటల్ స్ట్రెస్ అండి, ఎక్స్ప్రెస్ చేయడం. ఐ థింక్ విశ్వనాథ్ జయంతి గారు జాయిన్ అయినట్టున్నారు. హలో అండి విశ్వనాథ్ జయంతి. హలో మేడం. హలో అండి. మీరు ఫస్ట్ లో అనుకున్నాను మీతో మాట్లాడాలని. చెప్పండి, మీ దగ్గర ఎలా మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్టు నాకు తెలిసింది. హౌ డిడ్ ఇట్ గో? అంటే ఇనీషియల్ గా ఇది అంటే ఈ ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ కాదండి యాక్చువల్గా. మనకి అంటే ఇప్పుడు ఒక 6-7 days అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏ రోజు అయితే మనం ప్లాన్ చేసామో దానికన్నా ఒక 6-7 days కన్నా ముందు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే బ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా పూర్తిగా బ్లడ్ ఏదైతే రిక్వైర్మెంట్, మంత్లీ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుందో, అంటే ఇప్పుడు జనరల్ గా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, లేదంటే ఏదైనా సర్జరీస్ వాళ్ళకి, అట్లానే కాకుండా రెగ్యులర్ గా ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా ఇట్లాంటి లేకపోతే వేరే డిసీజెస్ తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనకి రెగ్యులర్ గా బ్లడ్ కావాలంటుంది. అందులో చాలా మంది కిడ్స్ ఉంటారు, 16 years లోపల వాళ్ళే ఉంటారు అనమాట. సో ఈ జెనెటికల్ డిజార్డర్స్ వల్ల వచ్చిన ఈ బ్లడ్ సెల్స్ తొందరగా చచ్చిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రెగ్యులర్ బేసిస్ లో కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి. జనరల్ గా ఈ రెడ్ క్రాస్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేసిన IPM బ్లడ్ బ్యాంక్ కానీ, ఇవన్నీ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ అంతా అయిపోయింది, అంటే వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్న బ్లడ్ అంతా అయిపోయింది. సో ఎవరన్నా ముందుకు వచ్చి ఇవ్వండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి బయట నుంచి. అండ్ అది పేపర్ లో ఆర్టికల్ చదవడం జరిగింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇది. అండ్ దానికి స్పందనగా మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ గారు, ఆయన టీం, దాంతోపాటు తెలంగాణ NGOs అసోసియేషన్ వాళ్ళు ఒక 30-40 మంది అనుకుంటా, వాళ్ళు కూడా చేశారు. మొత్తం టోటల్ వరకు ఒక 40 members వరకు బ్లడ్ డొనేషన్ చేశారు దీనికోసం. సో అది యాక్చువల్గా రిక్వైర్మెంట్ సరిపోదు యాక్చువల్గా. కాకపోతే ఇది చూసిన తర్వాత మనం అంటే మన బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ ఇండియన్ హ్యూమనిస్ట్ నుండి మనం రెగ్యులర్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం.
ఈ టైంలో చేయాలా వద్దా అనేది యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది కాదు. జనరల్ గా మనం అడ్మిన్ ప్యానెల్లో కానీ మిగిలిన దగ్గర కానీ ప్లాన్ చేసింది కాదు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు చూసిన తర్వాత ఒకవేళ ఈ మనం కూడా స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ హ్యావ్ డిస్కస్డ్ విత్ అడ్మిన్ ప్యానెల్. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అంటే లీగల్ గా కొన్ని ఇష్యూస్ అవుతాయి కదా, మరి బయటకు రావటం ఎలాగా, తర్వాత ఎవరైనా ఆపితే ఎలాగా, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, మరి ఏం చేయాలి అని చెప్పి దీని గురించి అంటే బయటకైతే చెప్పారు, బ్లడ్ డొనేషన్ కి ఎవరైనా వస్తాను అంటే వాళ్ళని అలౌ చేస్తామని చెప్పారు. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి పేపర్లో అయితే చెప్పారు. జనరల్ గా మనకి లా చేసిన దానికి మామూలు రెగ్యులర్ స్టేట్మెంట్ కి, అంటే పేపర్ స్టేట్మెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ లో. అండ్ అది గ్రౌండ్ లెవెల్ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ కాబట్టి అది గ్రౌండ్ లెవెల్ కానిస్టేబుల్స్ కి, గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెప్పలేము. సో ఈ డైలమాలో ఉన్నాం యాక్చువల్ గా. కానీ ఒక పక్కన అంటే 16 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు జనరల్ గా వాళ్ళకి ఈ బ్లడ్ ఈ మంత్ కనుక లేకపోతే ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎట్లయినా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి మన గ్రూప్ లోనే ఉంటారు స్ఫూర్తి గారు. ఆవిడ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, మన తెలంగాణ గవర్నమెంట్ లోనే పనిచేస్తారు. ఆవిడ నేను కన్సల్ట్ చేయడం జరిగింది. సో నేను వాళ్ళతో నేను అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను, ఒకసారి మీరు రండి అని చెప్పి అన్నారు. సో నేను ఆవిడ కలిసి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాం, ఐపీఎంకి. సో ఆ వెళ్ళే ప్రాసెస్ లో కూడా నాకు చాలా డిఫికల్టీ ఫేస్ చేశాను బయటకి. ఎందుకంటే అరౌండ్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ మై రెసిడెన్స్. అది మనకి ఎట్లాంటి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కానీ అది ఎంతమంది ఆపుతారో లేదో అని నాకు తెలియదు. సో ఈ 12-13 చెక్ పోస్టులు ఉన్నాయి, ప్రతి దగ్గర మనం ఆన్సర్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో ఫైనల్ గా ఎట్లయితే రీచ్ అయ్యామో వాళ్ళు ఏమన్నారంటే, మీకు పాసులు ఇష్యూ చేస్తామండి ఎవరైనా వస్తే. సో ముందుకు వస్తే అంటే నేను ఇమీడియట్ గా దాన్ని వాళ్ళతో మాట్లాడిన ప్రతి డిస్కషన్ మొత్తం అంతా షేర్ చేయడం జరిగింది అడ్మిన్ ప్యానల్తో. అడ్మిన్ ప్యానల్ కూడా గో అహెడ్ అన్నారు. సో దాని తర్వాత లెటస్ సి అని చెప్పి మనం ఒక రెస్పాన్స్ ఎలా వస్తుందో అని చెప్పి మాట్లాడితే మనకి మంచి ఏపీ తెలంగాణలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా మన రెగ్యులర్ బ్లడ్ బ్యాంక్ లో వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ టైం కాబట్టి బయట కరోనా డిసీజ్ వస్తుందేమో అని భయంతో కొంతమంది కూడా బయటకు రాకపోవచ్చు. సో రెగ్యులర్ గా వచ్చేంత రాలేదు, కానీ అట్లీస్ట్ 50% రెగ్యులర్ టైంలో వచ్చేంత మనకి వచ్చింది దీంట్లో రెస్పాన్స్. సో రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం వాళ్ళ నుంచి పాసెస్ తీసుకున్నాము. పాసెస్ తీసుకుంటే అది వాట్సాప్ చేశారు. దాన్ని కొంతమంది పాసెస్ ని మామూలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కానిస్టేబుల్స్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా జరిగినాయి. ఫైనల్ గా 24 మంది హైదరాబాద్ లో, తర్వాత వైజాగ్ లో 5 మెంబర్స్, వరంగల్లో 4, తర్వాత కాకినాడలో 2. అంటే కాకినాడలో పతి రావులూరి గారు రెగ్యులర్ గా బ్లడ్ డోనర్, ఆయన 70-75 టైమ్స్ చేసినట్టున్నారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. యాక్చువల్గా మనకి ఈ బ్లడ్ డొనేషన్ అనేది కావాలి, ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి బ్లడ్ బ్యాంక్స్ పక్కన చెప్తూ, ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ మనం పోస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు రావాల్సింది అని చెప్పి రెడ్ క్రాస్ నుంచి పేపర్లో ఆడేశారు. సో దాంతోపాటు అంతకుముందు చాలా బ్లడ్ డొనేషన్ మీద ముందుకు వచ్చే రెగ్యులర్ డోనర్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈ కన్ఫ్యూజన్, ఇట్లా ఇన్ఫర్మేషన్ లేకపోవటం, ఇట్లాంటి వల్ల మనకు 50% లెస్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా మనం డీసెంట్ నెంబర్లో, నేను ఇందాక చెప్పినట్టుగా 24 మెంబర్స్ ఇన్ హైదరాబాద్, 5 మెంబర్స్ ఇన్ వైజాగ్, 2 మెంబర్స్ ఇన్ కాకినాడ, 4 మెంబర్స్ ఇన్ వరంగల్. అండ్ దీంతో పాటు పూణేలో ఒక ఆయన చేశారండి, అలాగే బెంగళూరులో ఒక ఆయన చేశారు, ఏలూరులో ఒక ఆయన చేశారు. వీళ్ళు ఈ మనం ఇచ్చిన పోస్టులు, తర్వాత రెస్పాన్స్, దీనికి వచ్చిన రెస్పాన్స్ వల్ల ఇంతమంది మొత్తానికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. జనరల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది సరిపోదు మామూలు సిచ్యువేషన్ లో, కానీ ఇప్పుడు 7 తర్వాత లాక్డౌన్ అయిపోతుంది కదా.
మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, మిగిలిన ఎవరైతే రెగ్యులర్ డోనర్స్ ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తామని చెప్పి అన్నారు. ఐఎమ్ ష్యూర్ మీరు అంటే ఇప్పుడు ఇది వింటున్న శ్రోతల్లో ఎంతో కొంతమంది అయినా మేల్కొని ఈ అవసరాలకి అంటే ఇప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే జనరల్ హాస్పిటల్స్ కూడా పెద్ద ఇప్పుడు ఆపరేట్ అవ్వట్లేదు, జనరల్ మేజర్ సర్జరీస్ కి ఈ జనరల్ గా యాక్సిడెంట్స్ కి మేజర్ సర్జరీస్ కి ఈ బ్లడ్ రెగ్యులర్ గా అవసరం అవుతా ఉంటది. మేజర్ సర్జరీస్ అలాగా చేయట్లా, యాక్సిడెంట్ ఛాన్సే లేదు ఎందుకంటే రోడ్డు మీద జనాలే లేరు. సో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉండదు అనే జనరల్ పర్సెప్షన్ ఉంది. కాకపోతే అలా కాదు, ఇలా వీళ్ళు ప్రతి నెల బ్లడ్ రిక్వైర్మెంట్ అయ్యేటటువంటి పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఆ బ్లడ్ కనుక ఇవ్వకపోతే ఒక ప్రాణం చనిపోతుంది అనమాట. ఇన్నాళ్ళు అంతే. అంతకు ముందు ఒక 4 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో కొంతమంది బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈ లాక్డౌన్ కారణంగా ఈ బ్లడ్ దొరకకపోతే ఇంతకు ముందు పెట్టిన ఎఫర్ట్స్, అంతకుముందు ఎవరైతే వీళ్ళ ప్రాణాలు కాపాడదాం అనుకుని చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాస్ అవుతాయి. సో మన ప్రయత్నంగా మనం చేసాము. సో లాక్డౌన్ తర్వాత కూడా ఒకసారి మళ్ళీ అనౌన్స్ చేసి మళ్ళీ ఏదైనా కొత్తగా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే, ఎందుకంటే బ్లడ్ రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. చూద్దాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విజయ్. అలాగే టిఎన్కే చైతన్య మీరున్నారండి? నమస్కారం. సో టిఎన్కే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? నేను అక్షయ సమృద్ధి అనే ఒక ఇంజనీరింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. రెగ్యులర్ గానే మా కంపెనీ తరపు నుంచి చారిటీ యాక్టివిటీస్ ఇవన్నీ రెగ్యులర్ గానే చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మా ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఈ ఇండస్ట్రియల్ ఏరియా చుట్టుపక్కల అందరూ ఎట్లా ఉంటారు అంటే వర్కర్స్ అందరూ మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు అన్నమాట. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇట్లా వేరు నార్త్ సైడ్ నుంచి వచ్చి ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, అట్లానే వేరే కంట్రీస్ నుంచి వచ్చి వాచ్మెన్ వృత్తులు ఇవన్నీ చేసుకునే వాళ్ళందరూ ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ చుట్టుపక్కల ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనం ఈ దీంతో లాక్డౌన్ లో ఉన్నామో ఇండస్ట్రీస్ అనేది ఏవి కూడా వర్క్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ వర్కర్స్ అనే వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో మేము మా కంపెనీ తరఫున ఏం చేసాం అంటే ఒక 1 వీక్ పాటు రోజు కుక్డ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. డైలీ ఒక 300 to 350 మెంబర్స్ దాకా రోజు ఒక 1 వీక్ పాటు చేసాం. అయితే ఇందాక సార్ కూడా ఒక ఆయన చెప్పినట్టు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ పోలీసులు అనే వాళ్ళు రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే క్యారియర్స్ అనేది అవుతారు, సో మీరు ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అండ్ దాన్ని ఏం చేశారంటే రెడ్ జోన్స్ గా ఉన్న ఏవైతే ఉన్నాయో, కంటైన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్లేసెస్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అసలు కంప్లీట్ గా చేయొద్దని చెప్పారు. మేమేం చేసామంటే మేము కుక్డ్ ఫుడ్ కూడా ఎట్లా ఇది చేసామంటే ఆఫీస్ లోనే అంతా కేర్ తీసుకుని గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ వేసుకుని కంప్లీట్ గా కేర్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయటం జరిగింది. అలానే ఇంకా కొన్ని కంపెనీస్, మా ఇండస్ట్రియల్ అసోసియేషన్ కంపెనీస్ తరఫున ఆల్మోస్ట్ ఒక 21 days పాటు 21 to 25 days పాటు కూడా ఇదే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనే యాక్టివిటీ రెగ్యులర్ గానే చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయో ఇంకా అప్పటి నుంచి ఏం చేసామంటే బేసిక్ గ్రాసరీస్, ఈ బియ్యం, పప్పు, ఆయిల్, ఆట ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. సో మీకు అట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, లేకపోతే హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మీరు వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నారు కదా. అంటే మేము యాక్చువల్ గా వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది అందరినీ, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తీసుకుంటానికి వచ్చారో ఈ ఫుడ్ ప్యాకెట్స్ కానీ గ్రాసరీ ప్యాకెట్స్ కానీ ఇవి తీసుకుంటానికి వచ్చారో వాళ్ళని కూడా మేము సోషల్ డిస్టెన్సింగ్ లోనే మెయింటైన్ చేసి ఎక్కువ మంది
నుంచుని ఈ ఫోటోలు ఇవన్నీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు డిస్ట్రిబ్యూషన్ చేసేసి పంపించేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏరియాస్ లో మేము ముందు కూడా పోలీసుని అప్రోచ్ అయ్యి ఇవాళ పలానా ఏరియాలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే పోలీసు వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు కానిస్టేబుల్స్ నీయటం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఇట్లాంటి యాక్టివిటీస్ జరిగితే ఏమవుతుందంటే యూజువల్ గా పీపుల్ ఎగబడతా ఉంటారు తీసుకుంటానికి. సో మనకేంటంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఫాలో కాదు. సో యాజ్ ఎ ప్రికాషన్ గా మేము ఏం చేసామంటే ముందే సర్కిల్స్ గీయటం కానీ ఇట్లా చేసి డిస్టెన్స్ ఫాలో అవటం ఇట్లాంటివి చేశాం మేము. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను లయన్స్ క్లబ్ లో కూడా మెంబర్ నండి. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో లయన్స్ క్లబ్ మెంబర్ని కూడా. లయన్స్ క్లబ్ తరఫున కూడా మేము 50 kg రైస్ బ్యాగ్స్, తర్వాత ఆట అండ్ బేసిక్ వెజిటేబుల్స్, ఆయిల్ ప్యాకెట్లు, సాల్ట్ ప్యాకెట్లు ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ మేము యాక్చువల్ గా ఏంటి అంటే ఈ ఫార్మా కంపెనీస్, పవర్ ప్లాంట్స్ వీటితో అసోసియేట్ అయ్యింది. సో వీళ్ళందరికీ ఈ పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ అందరికీ ఏంటంటే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు రెగ్యులర్ గా డొనేట్ చేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో మా దాంట్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ మేము కొంతమంది క్లయింట్స్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే శానిటైజర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం బల్క్ లో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. సో మేము ఏం చేసామంటే ఈ పెద్ద పెద్ద క్యాన్స్ లో శానిటైజర్ ని తీసుకొచ్చి దాన్ని మళ్ళా చిన్న చిన్న బాటిల్స్ లో ఫిల్ చేసి ఈ జిహెచ్ఎంసి వర్కర్స్ కానీ ఇట్లా రోడ్ స్వీపర్స్ కానీ ఇట్లా ఎవరైతే ఇట్లాంటి రోడ్డు మీద ఉన్నారు, కొంచెం వర్క్ ఎక్కువ చేస్తున్నారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారు అని చెప్పి వాళ్ళకు కూడా మేము ఈ శానిటైజర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే మనము ఇప్పుడు చూసుకుంటే టిఎన్కే గారు, మీరు అంటే ఒక కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది కదండి. మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నవన్నీ ఇండివిజువల్స్ గా లేదా చిన్న ఎన్జిఓస్ గా చేసిన యాక్టివిటీస్. బట్ మీ కేసులో లైక్ ఇట్స్ ఎ ఇంత పెద్ద సంస్థలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకంగా అదే సిచ్యుయేషన్ లో వాళ్ళ అవసరాలని తీర్చడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యుయేషన్స్ లో. ఆ అవసరాలని తీర్చడానికి మీ కార్పొరేషన్ ముందుకొచ్చి గవర్నమెంట్ తో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మీరు చేపట్టిన కార్యక్రమాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్ యువర్ యాక్టివిటీస్ అండి. సో నెక్స్ట్ మనకి దీప్తి గారు ఉన్నారు. దీప్తి గారు కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా మందికి సహాయం చేస్తున్నారు. హలో అండి దీప్తి. హాయ్ జ్యోత్స్న. హలో. సో హలో. ఎలా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఎలా ఇంతమందికి ఎలా సహాయం చేయగలుగుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ మై రిగార్డ్స్ టు ఎవ్రీవన్ హూ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ హియర్. సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆనెస్ట్లీ దిస్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాక్డౌన్ ఒక అనౌన్స్మెంట్ లేకుండా అయింది ఫస్ట్. సో ప్లాన్ చేసుకోవడానికి అసలు టైం అనేది దొరకలేదు. నేను సాటర్డే వరంగల్ కి వచ్చాను హైదరాబాద్ నుండి, అండ్ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఐ డెంట్ హ్యావ్ టైమ్ టు ప్లాన్. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్, నాకు మై ఫస్ట్ థాట్ వాజ్ డైలీ వేజర్స్ అండ్ ఆటో రిక్షా వాళ్ళది ఎట్లా, ఎందుకంటే ఇవన్నీ క్లోజ్డ్, ఆల్ దిస్ సర్వీసెస్ ఆర్ క్లోజ్డ్. ఆటో రిక్షాస్ డ్రైవర్స్ కానీ డైలీ వేజ్ లేబరర్స్ వీళ్ళందరిది కూడా ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ డౌన్. సో ఐ మెట్ ఎ ఫ్యూ ఆఫ్ వాళ్ళ ఎంతవరకు సేవింగ్స్ ఉన్నాయి వాళ్ళవి, హౌ లాంగ్ కెన్ ది సస్టైన్ దాని మీద ఇలాంటివి కనుక్కోవడానికి, అండ్ హౌ ఇస్ ద గవర్నమెంట్ సపోర్టింగ్. ఎందుకంటే గవర్నమెంట్ నుండి 1,500 రూపీస్ అండ్ కొన్ని గ్రోసరీస్ ప్రామిస్ చేశారు, బట్ ఇది చాలా మందికి ఇక్కడ అందలేదు. అవును. సో ఫస్ట్ 4 days దాంట్లోనే స్పెండ్ చేసిన నేను కంప్లీట్ సర్వే చేయడానికి. ఇక్కడ స్లమ్స్ లో 40% ఆఫ్ వరంగల్ లివ్స్ ఇన్ స్లమ్స్. సో that's about 3 to 3.5 lakh people, or of 10 lakhs population లో 3 to 3.5 lakh people they live in slums. సో నేను నాకు ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పటికి లాక్డౌన్ వి. సో నాకు ఇక్కడ
పర్మిసిబుల్ ఏరియాలో నేను చేసిన సర్వేలో అయితే అట్లీస్ట్ ఒక 150 ఫ్యామిలీస్ ది ఐ సర్వేడ్. సో వాళ్ళెవరికి కూడా గవర్నమెంట్ నుంచి అన్నారు కానీ ఏది అందలేదు అప్పటికి. ఓన్లీ రైస్ తప్ప, పర్ హెడ్ 12 kgs రైస్ తప్ప క్యాష్ కానీ వేరే ఏమీ అందలేదు. సో దెన్ నేను అప్పుడు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను దీని గురించి. దెన్ ఐ రిక్వెస్టెడ్ మై ఫ్రెండ్స్ ఫర్ డొనేషన్స్ అండ్ అందరూ దే వర్ ఆల్ వెరీ జనరస్ విత్ ఇట్. So the donations started flowing in. So I started buying groceries. Actually cooked food pedadam anukunnanu, but it's a big challenge actually. Oka daggara vandinchadamu తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయడం, it's a very big challenge. So అందులో మనకి వేరే మ్యాన్ పవర్ కూడా అవసరం కదా అది వండించడానికి అదంతా కూడా చాలా. అండ్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ అలోన్, నాకు ఇక్కడ ఒక టీమ్ అంటూ ఏం లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్ అలోన్ యాక్చువల్లీ. సో అది ప్రాబ్లం అని చెప్పేసి I started buying groceries. మళ్ళీ దాంట్లో ఛాలెంజ్ వచ్చేసి ఒకే దగ్గర ఎక్కువ కొనడానికి లేదు. ఈ టైంలో ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదా, అందరికి అందుబాటులో ఉండాలన్న దాంతో. సో రెస్ట్రిక్షన్స్ ఉండేసరికి ఒక 3 or 4 హోల్సేల్ డీలర్స్ తో మాట్లాడుకొని గ్రాసరీస్ అన్ని ఐ స్టార్టెడ్ బయింగ్ ఫ్రమ్ దమ్. అంటే చిన్న చిన్న కిట్స్ చేసి ఇప్పుడు ఒక 5 kilos రైస్ ఎవరికైతే రావట్లేదు వాళ్ళకి రైస్, మిగతా వాళ్ళకి వితౌట్ రైస్ వేరే ఐటమ్స్ అని పప్పు, ఆయిల్, చింతపండు ఇలాంటివి అయితే రెగ్యులర్ బేసిక్ నీడ్స్ ఉన్నాయో, సోప్స్ ఇలాంటివన్నీ తీసి స్టార్టెడ్ మేకింగ్ కిట్స్ అండ్ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఇన్ స్లమ్స్. ఓకే, స్లమ్స్ లో ఏంటంటే మాక్సిమం అందరు డైలీ వేజర్స్. దట్ వాస్ ద ఫస్ట్ ఫేజ్. సో డైలీ ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న స్లమ్స్ లో అబౌట్ 6 స్లమ్స్. సో నేను నా ఆర్గనైజేషన్ తరఫు నుండి చేసింది అరౌండ్ 400 ఫ్యామిలీస్ కి. వేరే వాళ్ళతో కలిసి పంచుకొని డొనేషన్స్ పంచుకొని చేసినవి మొత్తం కలిపితే అబౌట్ 700 ఫ్యామిలీస్ టోటలీ అంటే. సో దీని తర్వాత అంటే మనము యూజువల్ గా అంత పెద్ద ఎత్తున చెయ్యాలి అంటే, అంత ఎక్కువ మందికి మీరు సహాయం చెయ్యాలి అని అంటే జంకుతాం కదా, అంటే మనం చేయగలుగుతామో లేదో అన్న ఒక భయం ఉంటుంది అందరికి. ఇవన్నీ నేను ఒక్కదాన్నే ఎలా చేయగలుగుతాను అనేది. బట్ ఇన్ యువర్ కేస్ అంటే ఒక్కటి మనం అనుకున్నాము కంపల్సరీ చెయ్యాలి అని అనుకునే పట్టుదల కనుక ఉంటే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ దాన్ని దాటుకొని వెళ్ళి చేయగలిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎస్ ఆఫ్ కోర్స్, పట్టుదల అనే దానికన్నా what do you say, your humanity గాని empathy అనుకోవచ్చు మనం. empathy and sympathy, yes. ఎప్పుడు బికాస్ నేను వరంగల్కి వచ్చి 14 years అయింది. దెర్ ఇస్ నాట్ మచ్ చేంజ్ ఎక్సెప్ట్ ఫర్ బ్రాండెడ్ షోరూమ్స్ ఇలాంటివి ఓపెన్ అవడం తప్ప మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్పు లేదు. సో ఇట్స్ బీన్ ద సేమ్. So my first target group was them. So అదే అయిపోయిన తర్వాత ఈ స్లమ్స్ లో పంచుతున్నప్పుడు we came across some migrant workers. సరే అని అప్పుడు దాని గురించి సర్వే చేస్తే, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో దాంట్లో సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ అరౌండ్ 1500 migrant workers in Warangal. మాక్సిమం అందరూ ఇటుక బట్టీలు, బ్రిక్కిల్స్ దాంట్లో చేసేవాళ్ళే. సో దాంట్లో వాళ్ళకి వర్క్ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ ఓనర్ వాళ్ళకి ఎట్లా దే పే దెమ్ రెగ్యులర్లీ వర్క్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు బిజినెస్ స్టాప్ అయింది కాబట్టి వాళ్ళు ఏదో నేమ్ సేక్ హెల్ప్ వాళ్ళకి కొంచెం అమౌంట్, కొంచెం గ్రోసరీస్ ఇవ్వడమో చేశారు, బట్ అది సరిపోవట్లేదు వాళ్ళకి. సో ద నెక్స్ట్ స్టెప్ వాస్ టు ప్రొవైడ్ టు ద మైగ్రెంట్ వర్కర్స్. ఈ విషయంలో అయితే కొంచెం పోలీసులతో ఇబ్బంది అయింది, బికాస్ వీఆర్ నాట్ అలౌడ్ టు గో మచ్. ఇవన్నీ ఇటుక బట్టీలు అన్ని కూడా సిటీ నుంచి అబౌట్ 15 kilometers, 10 to 15 kilometers ఆ రేడియస్ లో ఉన్నాయి. సో కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని, పాసెస్ తీసుకొని, సో వి మేడ్ సమ్ అరేంజ్మెంట్స్. అండ్ వచ్చిన దాంట్లో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ టు ఐడెంటిఫై ద రియల్ నీడీ పీపుల్ దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక స్లమ్ లో ఏంటంటే anywhere between 60 to 100 families and some places 200 families also ఉండేది.
ఓకే. సో దాంట్లో అందరికీ అవసరం ఉండదు. సమ్ పీపుల్ ఓకే దర్ లిటిల్ వెల్ టు డూ ఉన్న దాంట్లో దే కెన్ మేనేజ్ ఒక 2 weeks, ఒక 1 month వరకు దే కెన్ మేనేజ్. బాగా ఇబ్బంది ఉండే వాళ్ళు, అసలు మేనేజ్ చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటివి ఐడెంటిఫై చేయడం. సో దీనికి అన్నిటికన్నా ఛాలెంజ్ ఇదే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసాం స్లమ్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ అంటే అందరూ వచ్చేస్తారు ఒకేసారి. సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి ప్రాబ్లం దాంట్లో, ప్లస్ ఒక ఫ్యామిలీ నుంచి 2-3 రావడము ఇట్లాంటివి ఉంటాయి ఛాలెంజెస్ దాంట్లో. సో ఫస్ట్ ఒక 1 or 2 ప్లేస్ ఒక డిస్ట్రిబ్యూషన్స్ లో ఈ ప్రాబ్లం ఎదురైంది. సో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వన్ కూడా ఇట్ వెంట్ ఆన్ వెరీ స్మూత్లీ. అండ్ లక్కీలీ ఇక్కడ పోలీస్ కి ఇంకా శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ అందరికి కూడా వీక్లీ ట్వైస్ ఓఆర్ఎస్ డ్రింక్స్, యాపిల్ అండ్ ఆరెంజ్ వి ఓఆర్ఎస్ డ్రింక్స్ ఇస్తున్నాం కాబట్టి పోలీస్ కూడా కొంచెం ర్యాపో బిల్డ్ అయింది ఇక్కడ. సో దట్ హెల్ప్ యాక్చువల్లీ వెళ్ళడానికి కదండి. మనం ఎప్పుడైనా మనం అనుకుంటాం యాక్చువల్గా, అంటే సిస్టమ్ లో ఇష్యూస్ ఉన్నప్పటికీ సిస్టమ్ తో వర్క్ చేస్తేనే ఇలాంటి వాటికి మనకు సపోర్ట్ వస్తుంది. వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు, నిజంగానే వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు, మనకి సహకారంగా ఉండాలి అన్నది వాళ్ళ వైపు నుండి కూడా వస్తుంది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, సిస్టమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఎస్, వాళ్ళతో ఇబ్బంది లేదు. బట్ ప్రాబ్లం వచ్చేసి పొలిటీషియన్స్ తో ఉంటుంది ఇక్కడ. రియల్లీ బిగ్ ప్రాబ్లం ఇక్కడ పొలిటీషియన్స్ తో. ఏదైనా ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నామంటే అక్కడ లోకల్ కార్పొరేటర్ కంపల్సరీ ఉండాలంటారు. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. వాళ్ళ 1 రూపీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దాంట్లో. బట్ స్టిల్ దే వాంట్ ఆల్ దట్ అటెన్షన్ ఫర్ దెమ్ సెల్స్ అనమాట, ఫోకస్ ఆన్ దెమ్ సెల్స్. సో ఒక ఏరియాలో ఇట్లానే ఒక ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి ప్లస్ సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లోకల్ కార్పొరేటర్ కి తెలిసి నాకు కాల్ చేసి ఇమీడియట్ గా మీరు ఇప్పుడు ఇవ్వకండి, మీరు రేపు రండి నేను ఉన్నప్పుడు అన్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా అండ్ తర్వాత ఏమన్నాడంటే, నేను అక్కడ అరౌండ్ 60 ఫ్యామిలీస్ ఉన్నాయి అండ్ ఐ వాస్ ప్రిపేర్ టు గివ్ ఓన్లీ టు 20. ఓన్లీ కొంతమందిని ఐడెంటిఫై చేసి ఇస్తే అందరికి ఇవ్వండి, లేదా ఎవరికి ఇవ్వద్దు అన్నాడు మళ్ళీ. సో ఇది యాక్చువల్లీ ఎవరికి చెప్పలేము, అటు చేయకుండా ఉండలేము. సో ఈవినింగ్ లాక్డౌన్ టైం అయిపోయే టైంకి పోలీస్ అక్కడ షిఫ్ట్ చేంజ్ అవుతారు ఈవినింగ్ ఆ టైంలో. సో ఆ టైంకి ఎవరికి తెలియకుండా వేరే స్ట్రీట్స్ లోపల నుంచి వెళ్ళిపోయి అది చేసి వచ్చేసాం మొత్తానికి. సో ఇలాంటి చిన్న చిన్న అపార్ట్ ఫ్రమ్ దట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి బాగా, అందరికి తెలిసిందే అది. ఇంకోటి ఏంటంటే చైల్డ్ అబ్యూస్. ఇక్కడ చైల్డ్ హెల్ప్ లైన్ కి రెగ్యులర్ గా వచ్చే కాల్స్ తో పాటు ఇప్పుడు నంబర్ ఆఫ్ కాల్స్ పెరిగింది అట్లీస్ట్ బై 15 to 20%. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ లీగల్ హెల్ప్ ఫర్ దెమ్. అది ఎలా చేస్తున్నారు? ఫస్ట్ అయితే చైల్డ్ లైన్ కి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడం ఇక్కడ అనేది. ఫ్యామిలీ ఇప్పుడు లెట్స్ సే డొమెస్టిక్ అబ్యూస్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మీకు కాల్ చేయాలన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మాకు కదా యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ ఉంది, హెల్ప్ లైన్ కి చేస్తే నేను డేటా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, హెల్ప్ లైన్ వాళ్ళతో మీరు వర్క్ చేస్తున్నారు. ఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళతో. యాక్చువల్లీ డొమెస్టిక్ దాంట్లో ఏమవుతుందంటే దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైల్ ఎ కేస్. అవును. సో ఫోకసింగ్ మోర్ ఆన్ చైల్డ్ అబ్యూస్ అనమాట. ఇప్పుడు బాగా పెరిగింది, అది కూడా 15 to 20% పెరిగినాయి కేసెస్ ఇక్కడ. సో చైల్డ్ లైన్ వాళ్ళ దగ్గర డేటా తీసుకొని ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి వీఆర్ ఆస్కింగ్ దెమ్ ఇఫ్ దే నీడ్ ఎనీ లీగల్ హెల్ప్. సో ఒక లాయర్ తో అటాచ్ అయ్యి వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ నౌ. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది కదండి దీప్తి ఈ టైంలో. అంటే మోస్ట్లీ మనము ఈ డౌన్ ట్రాడన్ స్లమ్స్ ఏరియాస్ లో వాళ్ళు లిక్కర్ కి అలవాటు పడి ఉంటారు. ఈ టైంలో లిక్కర్ లేకపోవడం వల్ల ఒక రకమైన బిహేవియర్ తో ఇంట్లో వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఇట్లా అబ్యూజ్ చేయడము అనేది ఉంటుంది. మోర్ దాన్ లీగల్ హెల్ప్ అండ్ ఐఎమ్ ష్యూర్ లీగల్ హెల్ప్ ఈస్ కంపల్సరీ నెసెసరీ, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం కదండి. అవును, చైల్డ్ దీంట్లో మాత్రం హెల్ప్ లైన్ వాళ్ళే దే ఆఫర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఆల్సో ఇక్కడ. సో దట్ ఈస్ అడ్రస్. చెప్పండి దీప్తి, అంటే మీ దగ్గర రెడీగా ఉంటే పర్లేదు, తర్వాత అయినా మీరు నాతో షేర్ చేసుకోండి. యా యాక్చువల్లీ ఇక్కడ చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఐ మీన్
affiliated with them ఈ దీనికోసం ఓన్లీ ఫర్ దిస్ కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్. ఓకే ఓకే. సో ఇంకోటంటే ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు డ్రింక్స్ కి అలవాటు పడ్డ వాళ్ళది కూడా చాలా ఇబ్బంది ఉంది. జస్ట్ నిన్ననే ఒక కాల్ వచ్చింది. హీ యూస్ టు వర్క్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ బేసిస్ గా. ఇప్పుడు ఈ లేక ఆల్కహాల్ లేక మెంటల్ బ్యాలెన్స్ కొంచెం మీద రోడ్ల మీద తిరుగుతున్నాడు. సో ఇట్లా అన్ని తెలిసింది అది. సో హిస్ ఫ్యామిలీ నీడ్ సపోర్ట్ తెలిసింది. సో రేపు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సారా ఎస్పెషలీ ఈ ఆల్కహాల్ వేరే, సారాకి అలవాటు పడ్డ వాళ్ళది ఇంకా అది చాలా దారుణమైన సిచ్యువేషన్. నేను వెళ్ళిన స్లమ్స్ లో ఒకరిద్దరిని అట్లా కట్టేసి ఉంచినారు ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలిసే సిచ్యువేషన్ లేదు. అండ్ ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కూడా అందట్లేదు. యాక్చువల్లీ మేము కూడా అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏం చేస్తే హెల్ప్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు యాక్చువల్ సిచ్యువేషన్. అవును, అంటే మనకు కూడా ఇవన్నీ అలవాటు లేని ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవి మనకు అంతకుముందు తారసపడని సిచ్యువేషన్స్ కదా. అబ్సల్యూట్లీ. అయితే మైగ్రెంట్స్ వచ్చేసి వాళ్ళకి డిఫరెన్స్. వాళ్ళకి ఏంటంటే ఫుడ్ గ్రాసరీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు ఇవి లేకపోయినా పర్లేదు, కొంచెం ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి పంపించండి పర్వాలేదు, తిండి లేకపోయినా పర్లేదు, ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటున్నాము. ఇలాంటి స్టోరీస్ ఎమోషనల్ గా కొన్ని లిటిల్ టచింగ్. బట్ పేషెంట్ ని చూసి డాక్టర్ ఏడవద్దు కదా. సో ఇవి కూడా డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, బీ ప్రాక్టికల్ అనుకుని చేసుకుంటూ పోతున్నాం. థ్యాంక్ యూ అండి దీప్తి, చాలా చక్కటి విషయాల్లో. అంటే మీరు చాలా యాక్టివిటీస్, అంటే ఒక్క రకమైన పనులు కాదు, చాలా రకమైన వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ మీరు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ నుండి, మీరు షేర్ చేసుకున్న విషయాల నుండి జనాలు వినేవాళ్ళు కొంతలో కొంతైనా మీరు తేరుకొని వాళ్ళ వంతు సహాయం చేస్తారన్నది నా ఆశ అండి. థ్యాంక్ యూ దీప్తి. థ్యాంక్ యూ జోస్నా ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే నేను అడగగానే వీళ్ళందరూ నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి, ఎవరి బీజే కానివ్వండి, జానకిపతి గారు కానివ్వండి, దీప్తి కానివ్వండి, చైతన్య కానివ్వండి, శ్రీకాంత్, వీళ్ళందరూ ఏంటంటే ముందుకు వచ్చారు మాట్లాడడానికి. కానీ ఇలా వాళ్ళు చేస్తున్న పనులను చేస్తున్నప్పటికీ, అవి మంచి పనులు అయినప్పటికీ చెప్పుకోవడం ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా స్నేహితులు వైజాగ్ లో ఉన్న వాళ్ళు, అంటే ఎప్పుడైతే ఈ COVID-19 స్టార్ట్ అయిందో, లాక్డౌన్ స్టార్ట్ అయిందో, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మాస్క్స్ అవసరం చాలా ఉంది మనకి. అంటే వాళ్ళకి PPE ఎక్విప్మెంట్ అందుబాటులో లేని టైంలో అందరికంటే ముందు వీళ్ళు ఆ నీడ్ ని తెలుసుకుని వెంటనే వాళ్ళకి ఎవరైతే PPE సప్లై చేస్తారో వాళ్ళతో మాట్లాడి, అంటే దిస్ ఇస్ ఎట్ ఎ హై లెవెల్, అంటే హాస్పిటల్ లెవెల్స్ లో సూపరింటెండెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలి. ఒక దగ్గర ఇప్పుడు గాంధీ అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోవచ్చు ఇమీడియట్ గా. సో యాజ్ ఇండివిజువల్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ని కలుపుకొని వెళ్ళి హాస్పిటల్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఇమీడియట్ గా డాక్టర్స్ కి మాస్క్ సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా మానవవాదులే. ఇంకోటి ఏంటంటే ఈ విషయానికి వచ్చేటప్పటికి ఆస్తిక నాస్తిక అనే భావం అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు రోడ్ మీద అంటే ఫుడ్ లేకుండా వాళ్ళ డైలీ ఫుడ్ కన్సంప్షన్ కి వాళ్ళ దగ్గర ఫుడ్ ఉండదు కాబట్టి అడుక్కుని తింటా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఆస్తికులైనప్పటికీ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ మానవవాదులు కూడా అలాంటి కార్యక్రమాలకి హెల్ప్ చేస్తున్నారు. ఈ సిచ్యుయేషన్స్ ఏంటంటే అండి, మనం మనుషులుగా తోటి మనిషి అవసరాన్ని తెలుసుకుని వాళ్ళ అవసరాలని వాళ్ళ బాధల్ని మన బాధల్లాగా అనుకుని ఎంత వీలైతే అంత వాళ్ళకి హెల్ప్ చేయాలి. అందుకోసమే వీళ్ళందరినీ ఈ రోజు తీసుకురాగలిగాను. అలాగే సుజాత సూర్యపల్లి గారు కూడా చాలా చోట్ల చాలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాకు టైం లేకుండింది ఆవిడని తీసుకురావడానికి షోకి, బట్ ఐ కేమ్ టు మై నోటీస్ తను కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద షోలో ఈ రోజు మనము జానకిపతి ఆర్లే గారు, హలో అండి, ఉన్నారా? హలో వాయిస్ వినిపిస్తుందండి?
వినిపిస్తోందండి. మీరు మనం అనుకున్నాము ఈరోజు అపార్ట్ ఫ్రమ్ COVID-19 ఈ సిచ్యుయేషన్స్ ని హ్యాండిల్ చేసే ఫ్రెండ్స్ మనం కొంతమందిని పరిచయం చేశాం. అయితే సెకండ్ సెగ్మెంట్ లో మీరు మాకు ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తా అని చెప్పారు. ఏంటి ఆ పుస్తకం? ఆ పుస్తకంలో ఉన్న విశేషాలు ఏంటో చెప్తారా? ఇది ఆంథ్రోపాలజీ అండ్ హిస్టోరియల్ బుక్ అండి, గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్. యాక్చువల్ గా ఈ బుక్ తెలుగు వర్షన్ దొరుకుతుందేమో అని చూసాను, ఎందుకంటే కొంచెం చిన్నప్పుడు తెలుగు మీడియం అవటం, నేను తెలుగు పదాలని కొంచెం తొందరగా ఎస్పెషల్ ఇంగ్లీష్ లో మళ్ళీ లైన్ చదివి మీనింగ్స్ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడటం. ఇంగ్లీష్ కొంచెం హై లాంగ్వేజ్ ఉంటుంది, ఎందుకంటే ఈజ్ అన్ సైంటిస్ట్, ఈజ్ అన్ హిస్టారియన్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్. ఆయన జేరెడ్ డైమండ్ ఆయన అంటే గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్ అని ఇది ఒక ఆంథ్రోపాలజీ బుక్. మానవ శాస్త్రం అంటే ఈ 13,000 సంవత్సరాలలో మనిషి ఎలా ఎదిగాడు, రకరకాల కాంటినెంట్స్ లో మనిషి తన తెలివి అంటే జెనెటిక్ మేకప్ వల్ల, అంటే తనకి జన్యు పరంగా సంక్రమితమైన ఇంటెలిజెన్స్ వల్ల ఎదిగాడు అనుకున్నా, లేకపోతే అది కారణమా ఇంకేదైనా అనే దాని మీద విశ్లేషణ చేశారు. అందులో మెయిన్లీ ఏంటంటే మనిషి యొక్క అంటే అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అలాగే యూరోప్, ఏషియా, ఆస్ట్రేలియా ఈ కాంటినెంట్స్ లో ఉన్న ప్రాంతాలు ఒకరు చాలా హైలీ డెవలప్డ్ ఎలా అయ్యారు, కొందరు ఎలా చాలా ముందుగానే ఎలా ఇన్వైట్ చేయగలిగారు కొన్ని నేషన్స్ ని, కొన్ని ప్రాంతాలని ఎలా అడ్వాన్స్ అంటే మనకి ఆఫ్రికాలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మైగ్రేషన్ మొదలైనప్పటి నుంచి. క్లియర్ గా ఉందండి నా వాయిస్? ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది? క్లియర్ గానే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు, క్లియర్ గానే ఉంది. ఇక ఆఫ్రికా మైగ్రేషన్ నుంచి అంటే ఎవరిదో నాయిస్ వస్తుంది అందుకని. ఓకే, సో ఆఫ్రికాలో మైగ్రేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి రకరకాల ఖండాలకి, ఇంకా అప్పటికి వ్యవసాయం మొదలు పెట్టలేదు కాబట్టి ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ అకామిడేషన్ ఈ రకరకాల కాంటినెంట్స్ కి పరిస్థితులు, క్లైమేట్ కండిషన్స్ కి అడ్జస్ట్మెంట్ కోసం రకరకాల ఖండాలకి అలా వలస వెళ్ళిన తర్వాత, సెటిల్మెంట్స్ తర్వాత ఒక జాతి అంటే యూరోపియన్స్ అండ్ యూరేషియన్స్ ఎందుకు హైలీ డెవలప్డ్ అయ్యారు, వీళ్ళు మళ్ళీ వెళ్ళి అమెరికాని ఎలా ఇన్వైట్ చేయగలిగారు, దీనికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషించారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం అనుకుంటున్నట్లుగా జెనెటిక్ మేకప్ కాదు, అంటే వీళ్ళకి ఆల్రెడీ జన్యుపరంగా సంక్రమితమైన మేధావత్వం కాదు, ఎన్వైరన్మెంటే ఈ అన్నిటికి అడ్వాన్స్మెంట్ ఇచ్చింది వీళ్ళకి అనేది. అంటే ఎగ్జాంపుల్ ఎలాగూ అంటే యూరోప్, ఏషియా కలిసి ఉండటం ప్రాంతాలుగా, అంటే నడిచి వెళ్ళగలిగే కారణాలు ఉండటం, అండ్ ఈ ప్రాంతాల్లో పంటలు ఎక్కువగా పండుతాయి, అంటే ఈక్వేటర్ కి అతి దగ్గరలో ఎప్పుడు పంటలు బాగా పండుతాయి, అంటే సూర్యరశ్మి బాగా తగలటం, వేడి సమశీతోష్ణ మండలాలు అంటారు కదండి, మోడరేట్ టెంపరేచర్స్ ఉండటం. సో దీనివల్ల పంటలు పండటం, కంపారిటివ్ గా మీరు పోలార్ రీజియన్స్ కి వెళ్తున్న కొద్దీ మీకు పంటలు పండటం అనేది తగ్గిపోతుంటది. దీనివల్ల కొంతకాలం పంటలు పెంచడం వల్ల ఆర్థికంగా స్థితి అవడం, అక్కడే క్యాటల్ని అంటే వీటిని వైల్డ్ యానిమల్స్ ని డొమెస్టికేట్ చేయటం, సో ఇలాంటి రకరకాల వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగటం. ఎవరు? యూరోప్ అండ్ ఏషియన్స్. అక్కడ నుంచి అమెరికాని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఇన్నేట్ గా ఉన్న డిజార్డర్స్, డిసీజ్ అంటే ఈ మైక్రోబియల్ ఆర్గానిజం, జర్మ్స్ వల్ల వచ్చే జర్మ్స్ అంటే క్రిముల వల్ల వచ్చే రోగాలు అక్కడ అమెరికన్స్ కి చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి అక్కడ పాపులేషన్ సంఖ్యని తగ్గించేయటం, వాళ్ళ కంట్రోల్ చేయటం. వీళ్ళకి ఆల్రెడీ ఈ డిసీజెస్ యొక్క స్టామినా అంటే వాటిని తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి ఆల్రెడీ యూరోపియన్స్ ఉండటం వల్ల వీళ్ళు డామినేట్ చేయగలిగారు అక్కడికి వెళ్ళి. అంటే గన్స్ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, జర్మ్స్ అంటే క్రిములు, అలాగే స్టీల్ అంటే మీకు ప్రయాణానికి కావాల్సిన స్టీల్ అంటే నాట్ ఓన్లీ మెటల్ ఆఫ్ స్టీల్, ఇంకేదైనా ఈ ప్రయాణానికి కావాల్సిన సాధనాలు, దానికి సంబంధించిన మీకు ఇనుము, ఖనిజాలు, ఈ ఖనిజాలు మీకు ఏ వస్తువులుగా మారాయి, ఆ వస్తువులు ఈ జాతికి ఎలా ఉపయోగపడ్డాయి అనేది మ్యాటర్ అయిందండి. ఈ మూడు ఈ యూరోప్ అండ్ ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న వాళ్ళకి ఎలా అడ్వాన్స్మెంట్ అయింది, టోటల్ గ్లోబ్ ని ఆక్యుపై చేయడానికి అనేది ఈ బుక్ మొత్తం సారాంశం. అంటే ప్రైమరీలీ ఎన్వైరన్మెంట్, క్లైమేటిక్ కండిషన్స్ మేజర్లీ మీకు అడ్వాన్స్మెంట్ అయింది తప్పితే జెనెటిక్ మేకప్ అంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండడం వల్ల యూరోపియన్స్ వెళ్ళి అమెరికన్స్ ఇన్వైట్ చేయలేదు. మెయిన్ రీజన్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్డ్ దెమ్ టు గ్రో ఆర్ టు ఇన్వైడ్ అదర్ కాంటినెంట్స్. అండ్ కొన్ని విషయాల్లో అడ్వాన్స్మెంట్ అంటే కొన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్ అవడం, కొన్ని ఏమో హెల్త్ సెక్టార్ అడ్వాన్స్ అవడం. ఈ డిఫరెన్సెస్ ఎందుకు కాంటినెంట్ కి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి అనేదాన్ని క్లియర్ గా విశ్లేషించబడుతుంది ఈ పుస్తకంలో. థ్యాంక్ యూ అండి. మనకి ఆల్మోస్ట్ టైం వస్తోంది. చాలా చక్కగా విశదీకరించారు. ఐఎమ్ ష్యూర్ శ్రోతలు ఈ పుస్తకాన్ని ఇంట్రెస్టింగ్ గా చదువుతారని నేను ఆశిస్తున్నాను. జర్మ్స్ అండ్ స్టీల్ అని పెట్టారండి. ఏంటంటే బుక్ పేరు కదా? బుక్ నేమ్ కూడా గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్
బై జైరెడ్ డైమండ్. అంటే ఆ బుక్ పేరు అలా మామూలుగా ఆంథ్రోపాలజీ బుక్స్ అయితే హ్యూమన్ ఎవల్యూషన్ అలా జరిగింది ఇలా నేమ్స్ కాకుండా కొంచెం టిపికల్ గా గన్స్, జర్మ్స్ అండ్ స్టీల్ అని పెట్టడానికి ఈ 3 ఫ్యాక్టర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ లో అనేదాన్ని అది ఇంటిమేట్ చేస్తూ ఆ పేరు పెట్టారండి. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. అండ్ దెన్ చెప్పాను కదండి ముందే, మీకు వీలైనంతలో సహాయం చేయడానికి ట్రై చేయండి అవకాశాన్ని బట్టి. ఇప్పుడు అవసరం ఉంది మనకి చాలా మందికి, సో మన సహాయం వేరే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంతలో సహాయం చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.